ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ కాలంజర్రి. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కాలంజర్రికి నేను రాబోతున్నాను. మార్చి నెల 20వ తారీఖు సాయంత్రం జరగబోతున్నటువంటి ఈ సభల్లో నేను మీతో పాటు ఉండబోతున్నాను. మెస్సయా మినిస్ట్రీస్ 6వ పరిశుద్ధ పండుగలు మార్చి నెల 19, 20, 21, 22 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం మెస్సయా మందిర్, కాలంజర్రి, నాగలాపురం మండలం, తిరుపతి జిల్లా. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ముందుగా మీ వివరాలను తెలియజేసి హాజరయ్యే ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ శాతం ఫిగరేటివ్ లాంగ్వేజ్లో రచింపజేశారు. అంటే ఉపమాన పరిభాష, సాదృశ్య పరిభాష. వాటిని అర్థం చేసుకోవడానికి తిరిగి ఆత్మదేవుడే జ్ఞానం ఇవ్వాలి, వివేకం ఇవ్వాలి. మనం ఆశ్చర్యపడే సంగతులు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందుకే దావీదు మహారాజు ప్రార్థన, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరువు అని అడుగుతాడు. మనము మానవ జ్ఞానంతో గుర్తించలేనివి ఆత్మదేవుడే మనల్ని నమ్మి మనకు అప్పగించాలి. అందుకే రాయబడింది కీర్తన 25:14, ఆయన యందు భయభక్తులు గల వారికి యెహోవా తన మర్మములను తెలియజేస్తాడని. మరి చివరి రోజుల్లో కనీసం రోజుకు 2 గంటలు పర్సనల్ ప్రేయర్ లైఫ్ లేకుండా ఆత్మదేవుడు ఎలా బోధిస్తాడు, ఎలా ఆలోచనిస్తాడు? మరి ఎందరో పండితులు అక్షరాన్ని పట్టుకొని, థియాలజీని పట్టుకొని వెళ్తే సంఘానికి క్షేమాభివృద్ధి జరుగుతుందా? థియాలజీ, స్పిరిచువాలిటీ కలిసి పనిచేసిన రోజునే సంఘానికి క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఎన్నో సూత్రాలతో, ఎన్నో నియమాలతో ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మదేవుని స్వరంతో నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను. తప్పకుండా హాజరవ్వండి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ.